నోట నవ్వును చూపి నొసట వెక్కిరించువాడు కాలనాగు కన్న కడు ప్రమాదం భయ్యా అనేటువంటి ఒక పద్యంలో ఎలా చెప్తాడంటే, నోటితో నవ్వును చూపి బాగున్నారా అని చెప్పి పలకరిస్తాడు, కానీ నొసటితో మాత్రం వెక్కిరిస్తూ ఉంటాడట. వీడి మొహానికి వీడి ఇలా తగలడ్డాడే, ఇంకా బాగానే ఉన్నాడా అన్నట్టుగా లోపల అసూయతో ఒక కుతంత్ర స్వభావంతో మన పట్ల చెడు భావనని కలిగి ఉంటాడట. అలాంటి వ్యక్తి కాలనాగు కన్నా కడు ప్రమాదం బట. ఎందుకు అంటే, మన పట్ల నిజమైనటువంటి శత్రుత్వాన్ని ప్రదర్శించేటువంటి వారి పట్ల దూరంగా ఉండగలుగుతాము, ఎందుకంటే వాళ్ళు శత్రువులని మనకు తెలుసు కాబట్టి. కానీ నోట నవ్వును చూపి నొసట వెక్కిరించేటువంటి వ్యక్తి మాత్రం శత్రువు అని మనం అర్థం చేసుకోలేక మిత్రులుగా మన పక్కనే పెట్టుకొని మన మంచిని, మన చెడుని, మన బలాలని, మన బలహీనతలని అన్నీ వారితో చెప్పిస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు కాలనాగు కన్నా కడు ప్రమాదమైనటువంటి వ్యక్తులట. కాస్త జాగ్రత్తగా మెదులుతూ వారితో ఎంత మేరకు ఉండాలో అంత మేరకే ఉంటూ